మేడం ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది మేడం? బాగుందా? మల్లె మొగ్గ అండి సినిమా చూస్తున్నంతసేపు నిజంగా ఒక ఎమోషన్ ఫీల్ అయ్యాను. నిజంగా సినిమా చాలా బాగుంది. ఇప్పుడు నిజంగా ఎప్పుడు అప్పట్లో చూసిన సినిమా స్టోరీ నిజంగా ఇప్పుడు తీశారు అంటే నిజంగా దమ్ము ధైర్యం ఉంటారండి డైరెక్టర్కి. సూపర్ అండి. ఇందులో 2 క్యారెక్టర్స్ అండి, అంటే సూర్య క్యారెక్టర్ ఒకటి, పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ ఒకటి. కానీ సినిమా చూసినసేపు ఇద్దరు ఒకరేమో కానీ ఒకటే హీరో, 2 క్యారెక్టర్లు ఏం పండించారండి సినిమా. నిజంగా సెంటిమెంట్ అండి. అటు బ్రాహ్మణ్స్ అని అది కుల మతాలకి అంటే ఏంటి ఇప్పుడు బయట గొడవలు ఉన్నాయి, ఆ గొడవలు ఈ గొడవలు అన్నీ కాకుండా ఉండాలి, చక్కగా ఉండాలి, అంత బాగుండాలి. నిజంగా సినిమా స్టోరీ చాలా బాగుందండి. మల్లె మొగ్గ నిజంగా ఒక 2 హీరోయిన్లు వావ్ నిజంగా మంచి గుండెలు పిండేసింది నాకైతే. నిజంగా మీరు ప్రతి ఒక్కరు యూత్ ముఖ్యంగా పెద్దవాళ్ళు చూసి సినిమా మారుతారండి, ఖచ్చితంగా మారుతారు. నిజంగా సూపర్ అండి డైరెక్టర్ సార్ మల్లె మొగ్గ. మల్లె మొగ్గ అనే సినిమా చూసాను భయ్య, చాలా రోజుల తర్వాత మంచి సెంటిమెంట్ ఫుల్ లెంత్ మూవీ అనమాట. చాలా బాగుంది నిజంగా. తోటనాగ్ గారు డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య. ఏమన్నా ఉందా సినిమా అలా ఉండాలి. ఈ సిచ్యువేషన్ దగ్గర జనరేషన్కి ఎలాంటి సినిమాలు చూపించాలనేది మాత్రం నిజంగా తోటనాగ్ గారు మంచి జనరేషన్ తగ్గట్టుగా ఒక అద్భుతమైన సినిమా అండి. చాలా బాగుంది. జనరేషన్ అంటే ఎలాంటి జనరేషన్ అంటే ఆ రోజుల్లో కులమత భేదాల గురించి కానీ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని తీసుకురావడం చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే హీరోయిన్గా అయితే నిజంగా చెప్తున్నా అంటే పోస్ట్ మ్యాన్గా, అలాగే సూర్య గారి క్యారెక్టర్ కానీ ఎవరి క్యారెక్టర్ అయినా కూడా చాలా డిఫరెంట్గా, అంటే ప్రతి జనరేషన్కి అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటట్టుగా తీసేస్తారు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే నిజంగా చెప్తారు భాన్ చంద్ర గారు అయితే డిఫరెంట్ క్యారెక్టర్ అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వైజ్ కానీ చాలా మంచి న్యాయం చేశారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది. నాకైతే బాగా నచ్చిందండి. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడాల్సిన మూవీ, మిస్ కాకండి. ఇంకోటి మెయిన్ క్యారెక్టర్ అయితే మనకైతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరు విలన్ రోల్గా మాత్రం ఛత్రపతి శేఖర్ గారు సూపర్ అండి. నిజంగా మీ క్యారెక్టర్ కూడా ఇంకో లెవెల్లో చూపించారు. అంటే ఒక జనరేషన్ తగ్గట్టు అన్ని క్యారెక్టర్లు అన్ని కేటగిరీలో చూపించారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి భయ్య. అది మెయిన్ ఏంటంటే నేను సినిమా చూడడానికి కారణం అయితే రామ్ తేజ్ గారు అండి. అసలు క్యారెక్టర్ వైజ్గా అయితే చాలా గ్రేట్. నిజంగా ఒక లెవెల్లో తీసుకెళ్ళారు ఆ క్యారెక్టర్. పోస్ట్ మ్యాన్గా అలాగే సూర్య క్యారెక్టర్ 2 క్యారెక్టర్లు చేయాలంటే దమ్ము ఉండాలి భయ్య. నిజంగా రామ్ తేజ్ అన్న అద్దరు కొట్టేస్తాను. నిజంగా నీ క్యారెక్టర్ అయితే ఫుల్ లెంత్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కానీ ఆ క్యారెక్టర్ వైజ్ కానీ మీ అంటే లుకింగ్ వైజ్ కానీ నిజంగా ఒక స్టార్ హీరో అన్న మీరైతే చాలా బాగుంది. అసలు నేనైతే ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసిన. ఒకటైతే చెప్తున్నా, అసలు బిగ్ స్టార్ అన్న మీరైతే అదైతే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. సినిమా చాలా బాగుంది అన్న, నాకైతే బాగా. ఇప్పుడే చూసానండి మల్లె మొగ్గ అనే సినిమా. తోటనాగ్ గారు డైరెక్షన్ గారు సూపర్ చేశారండి, మామూలు లేదండి. నిజంగా రామ్ తేజ్ గారు హీరో గారి క్యారెక్టరు చెప్తున్నాం కదండి. 2 క్యారెక్టర్లు ఉంటాయండి ఇందులోనే. సూర్య గారి క్యారెక్టర్ ఒకటి అండ్ పోస్ట్ మ్యాన్ క్యారెక్టరు సూపర్ చేశారన్న. ఆయన ఎన్ని సినిమాలు చేశారో నాకు తెలియదు కానీ ఇది ఒక 10-20 సినిమాలు చేసినట్టుగా క్యారెక్టర్ చేశారన్న. సూపర్ అన్న. అంటే ఈ సినిమా 1980 1970లో సినిమా, అప్పుడున్న జనరేషన్ సినిమా, కానీ ఇప్పుడు చూపించారన్న. నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా ప్రతి మనిషి చూడవలసిన సినిమా అన్న, ప్రతి వ్యక్తి చూడవలసిన సినిమా అన్న. మల్లె మొగ్గ అన్న మంచి క్యారెక్టర్లు అన్న, ప్రతి క్యారెక్టర్ కూడా చేశారన్న. భాన్ చంద్ర గారి క్యారెక్టర్ ఏంటి, అలాగే మన రియాజ్ క్యారెక్టర్ ఏంటి, అలాగే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేశారన్న. మన ఛత్రపతి రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఏంటన్నా, అబ్బా ఏం చేశారన్నా. ఖచ్చితంగా చూడాలన్నా. ఏదో శివరాత్రికో సంక్రాంతికి వస్తాయన్న సినిమాలు, ఎలాంటి సినిమాలు, కానీ ఖచ్చితంగా థియేటర్ రిలీజ్ అయ్యిందన్న మల్లె మొగ్గ సినిమా. అందరూ చూడాలని కోరుకుంటున్నాను అన్న. మల్లె మొగ్గ సినిమా టైటిల్ అయితే డిఫరెంట్గా ఉంది అంటున్నారు కదా. సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట, యూనిక్ ఉంది. ఒక లాంగ్ బ్యాక్లో విలేజ్లో జరిగే స్టోరీ అనమాట ఇది. చాలా అంటే చాలా బాగా నచ్చింది హీరో గారు యాక్టింగ్ అన్న. సూర్య గారు ఇంకా పోస్ట్ మ్యాన్ ఇద్దరు క్యారెక్టర్లు ఒకటే చేశారు. రామ్ తేజ్ అన్న నువ్వు యాక్టింగ్ అయితే తిరిగి తీసేసినావు అన్న. నువ్వు ఆ డ్యాన్స్లో, ఆ ఫైట్లో, ఆ డైలాగ్స్ కానీ, ఆ హీరోయిన్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ డైలాగ్స్ ఉంటాయి కూడా, అవన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా స్టోరీ, అసలు ఇలాంటి స్టోరీలు తీసినందుకు డైరెక్టర్ గారిని గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో చెప్తున్నా కదా మల్లె మొగ్గ అనే సినిమా మీరు అందరు థియేటర్లో చూడాలన్న. మల్లె మొగ్గ అనే సినిమాని ముఖ్యంగా హీరో కోసం చూడాలన్న. రామ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే తిరిగి తీసేసిండు. నిజంగా ఇంకా చెప్తున్నా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికాను, లవర్లేన బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడాలన్న.
అన్న మల్లెమొగ్గ సినిమా చూడడం జరిగిందన్న, చాలా బాగుంది. ఒక ఏమంటారు ప్రీవియస్ ఇప్పుడు మనం పాతకాలంలో లవ్ స్టోరీ చూసినట్టు అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఇందులో హీరో క్యారెక్టర్ రామ్ తేజ్ గారు చాలా భవిష్యత్తు ఉందన్న, చాలా బాగా చేసిండు. అసలు వేరే లెవెల్ యాక్టింగ్ స్కిల్స్. చిన్నప్పుడు క్యారెక్టర్ ఒకటి, పెద్దయిన క్యారెక్టర్ ఒకటి ఉంది. 2 క్యారెక్టర్స్, సూరి క్యారెక్టర్ ఒకటి, పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్. ఈ 2 క్యారెక్టర్స్ మీకు బాగా ఏమంటారు కనెక్ట్ అయిపోతారు మూవీకి. మళ్ళీ ఇంకోటి దీంట్లో లవ్ స్టోరీ అండ్ ఫైట్స్ మీరు బాగా ఏమంటారు కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మళ్ళీ ఇంకోటి దీంట్లో ఏంటంటే మనకి మన క్యాష్ గురించి కూడా బాగా చెప్పడం జరిగింది. ఈ క్యాష్ ఏదైనా సరే లవ్ స్టోరీ మాత్రము కంపల్సరీ వాల్యూ ఇవ్వాలి, లవ్కి వాల్యూ ఇవ్వాలని చెప్పేసి మంచి పాయింట్ తీయడం జరిగింది. తోట నాగ్ గారు చాలా బాగా చేశారు సార్. మీ డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఒక ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్ చాలా బాగా డైరెక్షన్ చేసారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోట నాగ్ గారు. ఆల్ ది బెస్ట్ సార్. మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడే మల్లెమొగ్గ మూవీ చూసిన, ఇది యాక్చువల్లీ జరిగిన కథ అనమాట. రియల్ స్టోరీని బేస్ చేసుకుని అసలు ఇంతమంది కాలంలో ఏం జరిగిందనేది చాలా బాగా చూపించాడు. ఇందులో మన డైరెక్టర్ సార్ అయితే మామూలు కాదు, చాలా న్యాచురల్గా ఆ కాలంలో వెళ్ళి 80s లాగా ఒక 80s ఫీల్డ్లోకి తీసుకెళ్ళిండు. చాలా న్యాచురల్గా ఉంది. నాకైతే తోటనాగ్ సార్ అయితే డైరెక్షన్ ఇంకా మొత్తం కథ అంతా ఎవ్రీథింగ్ సూపర్ ఉంది. మామూలు హీరో 2 క్యారెక్టర్ ప్లే చేసిండు, పోస్ట్ మ్యాన్ ప్లస్ విలేజ్లో అనేది కూడా చాలా బాగుంది. మొత్తం ఎవ్రీథింగ్ మూవీ అయితే చాలా న్యాచురల్గా ఉంది. ఆ కాలంలో తీసుకెళ్ళి చాలా మనకు రియలిస్టిక్ స్టోరీ గుర్తు చేశారు. నాకైతే బాగా నచ్చింది. హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ బాగుంది, మంచి అంతా బాగుంది. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరూ చూడండి అలా. ఇప్పుడే మల్లెమొగ్గ మూవీ చూశానండి, చాలా సూపర్గా ఉంది. ఒక లాంగ్ బ్యాక్ ఫ్యామిలీ స్టోరీ అండి. చాలా సూపర్గా ఒక సూరి అండ్ పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ రామ్ తేజ్ గారు మాత్రం ఎర్రగా తీశారండి. ఇందులో ఫైట్స్ మాత్రం, ఎలివేషన్స్ మాత్రం చాలా సూపర్గా ఉంది. భాన్ చందర్ గారి సాంగ్ మాత్రం ఎమోషనల్, చాలా సూపర్గా ఉంది. అలాగే ఇందులో ఛత్రపతి శేఖర్ అన్న చేశాడండి, చాలా సూపర్గా. వైట్ అండ్ వైట్ అమ్మాయి టీజింగ్ చేసే సీన్స్ మాత్రం చాలా బాగుంది. ఓవరాల్గా మల్లెమొగ్గ ఒక ఫీల్ ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. ఇప్పుడున్న జనరేషన్కి కరెక్ట్ చూడవలసిన సినిమా అండి మల్లెమొగ్గ. చాలా సూపర్గా ఉంది. డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్ అండి. హీరో మాత్రం ఫైట్స్, సైకిల్ ఫైట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. వేరే లెవెల్ మల్లెమొగ్గ. థ్యాంక్ యూ. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.